బైబిల్లో చాలా ఉంది. బైబిల్లో పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్ష గుడారం ఒక ఛాయ, కొత్త నిబంధనలో వచ్చేసరికి ఆ ఛాయను అనుసరించి ఆత్మ సంబంధమైన గుడారం ఉంది. రేపు మనం పరలోకం పోయినాక పరలోకంలో మందిరంలో కూడా ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరంలో అక్కడ కూడా మందసం ఉంటుంది. సో అవన్నీ కూడా పరలోకంలో ఉంటాయి. హల్లెలూయా. పాత నిబంధనలో తాత్కాలిక గుడారం ఉండేది. ఆ తర్వాత సొలొమోను కాలంలో ఒక స్థిరమైన మందిరం వచ్చింది. ఆ తర్వాత రెండో మందిరం మరలా దానియేలు తర్వాత ఇజ్రా కాలంలో కట్టబడింది. తర్వాత మళ్ళీ అది కూలిపోయింది. ఇప్పుడు అక్కడ మసీదు ఉంది. ఆ స్థలంలో మళ్ళా మూడో మందిరాన్ని కట్టడానికి ఇజ్రాయేలు సిద్ధపడుతుంది. హల్లెలూయా. అయితే అదంతా కూడా మనకెందుకు, ప్రత్యక్ష కూడా మనకెందుకు అనుకోవడానికి వీల్లేదు. దాని వెనుక మర్మం ఉంది, దేవుని దైవిక ప్రణాళిక ఉంది. ఈ కారణంతో అందరూ కూడా ప్రత్యక్ష గుడారం యొక్క ప్రార్థన చేయాలి అనే ఉద్దేశంతో ఉదయకాలం నేను ఒక ప్రార్థన నేర్పాను. అయితే తెల్లవారుజామున వాళ్ళు లేట్గా వదిలితే 5 గంటలకే స్టార్ట్ చేస్తాను. లేట్గా వదలకుండా నేను త్వరగా ముగిస్తే 4 గంటలకే ప్రేయర్ స్టార్ట్ చేస్తాను. కాబట్టి ఆ ప్రేయర్లో కూడా అందరూ ఉండాలని ఆశపడుతున్నాను. అందుకని ఎవరి బ్యాగ్లాలు తెచ్చుకోండి అని చెప్పాను. సో ఒకవేళ ఎవరైనా దాన్ని మిస్ అవుతే మీరు ఎట్టి పరిస్థితిలో మీరు ఆ ప్రార్థన కూడా మిస్ కాకుండా ఉండాలి, నాతో ఉండాలి ప్రేయర్లో అని కోరుకుంటున్నాను. తెల్లవారుజామున నేను ప్రేయర్ చేస్తాను. దాన్ని ప్రత్యక్ష గుడారం ప్రార్థన. అది ఎట్లా చేస్తానో అది నేర్చుకోవాలి. కాబట్టి విశ్వాసం ఇక్కడిక్కడ వాళ్ళే కాబట్టి మిమ్మల్ని కూడా ఒకవేళ అప్పుడు వదిలేసిన ఉదయం 6 గంటల వరకు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. సో ఉదయం 4 నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 4కి రాలేకపోతే 5 కన్నా రావాలి, వచ్చి 6 గంటల వరకు ప్రార్థన చేసుకోవాలి. ఇది మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలు కలిగిస్తుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంచెం కష్టమే, చలిలో పొద్దున్ననే 5 గంటలకు 4 గంటలకు రావడం. కానీ దేవుడి కొరకు ప్రతిరోజు మనం తెల్లవారుజాము లేవాలి, ప్రతిరోజు లేవాలి. ఎందుకు లేవాలి ప్రతిరోజు తెల్లవారుజామున అని అడిగితే, బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో 600 ఆజ్ఞలు ఉన్నాయి. హల్లెలూయా. పాత నిబంధనలో 600 ఆజ్ఞలు ఉన్నాయి. అసలు 600 ఆజ్ఞల సంగతి ఏంది అని చెప్పి ఒకవేళ మనం కనుక అడిగితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో దేవుడికి ఒక ప్లాన్ ఉందండి. ఆ ప్లాన్ ప్రకారమే సమస్తం కూడా జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి బయటికి పిలిచినప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఒక మాట చెప్తాడు, నన్ను సేవించినప్పుడు నా ప్రజలను పోనిమ్ము. లెట్ మై పీపుల్ గో దట్ దే విల్ సర్వ్ మీ. ఎన్నిసార్లు ఫరో దగ్గరికి పోయిందో మోషే, అన్నిసార్లు ఒకటే మాట చెప్పాడు, నన్ను సేవించటకు నా జనులను పోని. వాళ్ళని కట్టిపడేసావు. నన్ను సేవించకుండా, నన్ను ఆరాధించకుండా నువ్వు నా ప్రజలను కట్టేశావు. కాబట్టి నా ప్రజలను పోనీ బయటికి అని ఫరో దగ్గర అన్నాడు. ఫరో ముందు నేను పోనీయా అన్నాడు. తర్వాత దేవుడు అద్భుతాలు చుట్టుకొని చూసి పొండి కానీ పురుషులు మాత్రమే పోండి అన్నాడు. తర్వాత కొన్ని అద్భుతాలు చూసి పొండి కానీ ఎక్కువ దూరం పోకండి అన్నాడు. తర్వాత పొండి కానీ ఇంకోటి అట్లా ఎన్నో ఆంక్షలు పెట్టాడు. అట్లాగే దేవుణ్ణి మనం ఆరాధించకుండా సైతాన్ గారు ఎన్నో ఆంక్షలు పెడతా ఉంటాడు. చెయ్యండి కానీ ఇంతవరకే చేయండి, అంతే చేయండి, కొంచెమే చేయండి. మీరు ఎక్కువ చేస్తే మరి మిగతా ఎవరు చూస్తాడు, అన్నికి పోయేవాడు పోతాడు, లేకపోతే భోజనం ఎడికే వస్తుంది అని చెప్పి సైతాన్ గారు మనల్ని ఆత్మీయ ఎదగకుండా ఆంక్షలు పెడతా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నిజానికి దేవుడి సంకల్పం ఏంటి మనం ఆలోచించాలి. ఎవరైనా సరే ఒకసారి చదవండి నిర్గమకాండం 4:23 ఫాస్ట్గా చదవండి. నిర్గమ